క్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి మక్కలకి మన్నలకి అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాము. ఎవరిని మేము తప్పు చేసి మాట్లాడలేదు. మమ్మల్ని విమర్శిస్తున్నారు కాబట్టి మేము దాన్ని బట్టి మేము మాట్లాడుతున్నాము. మా శాలేమన్నని, మా దైవజనులు, మా ఆత్మీయ తండ్రిని అవమానిస్తున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాము. మా అన్నయ్య మిమ్మల్ని ఏం చేశాడు? అసలు మీ గురించి ఎప్పుడైనా ఎవరినన్నా ఒక్క మాట అయినా అన్నారా? ఎవరిని ఏ మాట అనలేదు. మా శాలేమన్న ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు. దూషణకరమైన మాటలు ఎవరిని అనలేదు. మా అన్నయ్య మీరెంతో మీరు అంతే అనుకుంటాడు. అందరూ నరకంలో పడకుండా ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకొని నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలని అనుకుంటాడు. కానీ అన్నయ్య ఎవరిని తక్కువ చేసి మాట్లాడు, ఎవరిని అవమానపరచడు, ప్రతి ఒక్కరిని ఆదరిస్తాడు మా అన్నయ్య. కానీ అన్నయ్య మీద ఎన్ని రకాల వీడియోలు గుర్తిస్తున్నారు, ఎన్ని మాటలు గుర్తిస్తున్నారు, ఎంత కల్లోలం చేస్తున్నారు మా అన్నయ్యని. ఎందుకు ఇలా చేస్తున్నారు? మరి ఒక స్త్రీ మరి అందరూ స్త్రీలు ఉన్నారు, అందరికి ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, భార్యలు ఉన్నారు. ఎంతమంది స్త్రీ లేనిదే మనకి బ్రతుకు లేదు, మగ మనిషికి బ్రతుకు లేదు స్త్రీ లేనిది. ఆ యొక్క స్త్రీని పట్టుకొని ఎంత అవమానంగా మాట్లాడుతున్నారంటే, ఒక స్త్రీ తల దించుకోవాల్సిన మీ ఇళ్ళల్లో కూడా ఉన్నారు స్త్రీలు, వాళ్ళు కూడా అవమానకరంగా ఫీల్ అవుతారు. మేమంటే స్త్రీలు మాలాగా మీకు ఉన్నారు, తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉండరు. మమ్మల్ని అంటే మీ తల్లులు అన్నట్టు కాదా, మీ పిల్లలు అన్నట్టు కాదా, మీ బిడ్డలు అన్నట్టు కాదా? ఇప్పుడు స్త్రీ అంటే ఉన్న ఎవరికన్నా కానీ స్త్రీ అంటే స్త్రీయే. ఇప్పుడు మన సమాజంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ స్త్రీలేగా. మమ్మల్ని అంటే వాళ్ళు అన్నట్టు కాదా? ఏ స్త్రీని తక్కువ చేసి మాట్లాడలేదు మా అన్నయ్య. ఎవరినైనా ఎవరినైనా ఒక తల్లిలాగా ఆదరిస్తాడు, ఒక అక్కలాగా ఆదరిస్తాడు, ఒక చెల్లిలాగా ఆదరిస్తాడు. మా అన్న పువ్వు పెట్టుకోరు, దేవుడి బిడ్డలు పూలు పెట్టుకోరు, దేవుడికి సమర్పించుకున్న వాళ్ళు పూలు పెట్టుకోరు అని అన్నయ్య మాట్లాడేదే. కానీ పూల విషయంలో కానీ అన్నయ్య ఎలాంటి ఇబ్బంది మాటలు మాట్లాడలేదు. మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పరిచే మాటలు మాట్లాడలేదు. మీ అంతటా మీరే అన్ని కల్పించుకొని అన్ని రేపుకుంటున్నారు మీరే. కానీ అన్నయ్య ఏ ఇబ్బందికరమైన మాటలు మిమ్మల్ని అనలేదు. ఎందుకంటే చర్చికి వచ్చే వాళ్ళలో కూడా సమర్పించుకునే వాళ్ళు పెట్టుకోరు, కానీ విడిగా వచ్చే వాళ్ళు పెట్టుకుంటారు. బొట్టు, గాజులు, పువ్వులు అన్నీ పెట్టుకొనే వస్తారు. వాళ్ళు మాత్రం అన్నయ్య ఎప్పుడు కించపరచలేదు. అవి పెట్టుకోకుండానే చర్చికి రావాలి, అవి పెట్టుకుంటే చర్చికి రాకూడదు అని మా శాలేమన్న ఎప్పుడు చెప్పలేదు. పూలు పెట్టుకోకూడదు, గాజులు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు అని మా అన్నయ్య ఎవరితో కూడా చెప్పలేదు. అవి పెట్టుకోకూడదేమో, చర్చికి అవి పెట్టుకొని వెళ్ళకూడదేమో అని కొంతమంది స్త్రీలు ఆగిపోతారని మా అన్నయ్య ఎప్పుడు వాటి గురించి అసలు మాట్లాడు. మా అన్నయ్య మీకు ఇష్టం తగుమోయిన అలంకరణ పెట్టుకొనైనా మీరు చర్చికి రావచ్చు, దేవుణ్ణి తెలుసుకోవచ్చు, మీరు దేవుని నమ్ముకొని దేవుణ్ణి బలపడి మీరు సమర్పించుకుంటే తర్వాత వాటిని ఏదైనా ఇది చేసుకోవచ్చు అన్నాడే. కానీ అన్నయ్య ఎప్పుడు అలా మాట్లాడలేదు. మా శాలేమన్న స్త్రీ పూలు పెట్టుకునే విషయంలో ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారంటే అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు స్త్రీల మీద ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో. అసలు ఒక స్త్రీని ఎంత హీనంగా పాడు చేస్తున్నారు. స్త్రీ అంటే గౌరవం లేకుండా, ఎక్కడన్నా స్త్రీ కనిపిస్తే ఒక మగవాడికి వ్యామోహం పెరిగిపోతుంది. అలాంటప్పుడు మరి స్త్రీని అంత చండాలం చేసినప్పుడు ఈ స్త్రీ చేత అంతా ఏమైపోతుంది? ఒక స్త్రీయే అవమానపరుచుకుంటుంది. ఇప్పుడు ఒక స్త్రీలే మళ్ళీ స్త్రీలు చర్చికి వెళ్ళే స్త్రీల మీద మళ్ళీ వీడియోలు చేసి పెడుతుంది. చర్చికి వెళ్ళే స్త్రీల మీద వ్యభిచారం చేయాలంట, పాస్టర్ గారి భార్యని వాళ్ళకి అప్పగించాలంట. ఏంది మాటలని? మీకు లేరా పిల్లలు లేరా, పిల్లలు లేరా, తల్లులు లేరా మీకు? మీ పిల్లల్ని కూడా ఇలాగే పంపిస్తారా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలా మీ గురించి మేము ఒక్క బూతు మాట కూడా మేము మీరు ఎందుకు ఇలా మాట్లాడుతూ మేము ప్రశ్నిస్తున్నాం. మీ పిల్లల్ని కానీ మీ పిల్లల్ని కానీ మేమేమన్నా అంటున్నామా? మా అన్నయ్య ఏమన్నా అంటున్నాడా? మా దైవజనులు ఏమన్నా మీ జోలికి వస్తున్నారా? మీరెందుకు ఇలా అన్ని రకాలుగా పుట్టించుకొని యూట్యూబ్లో ఫేమస్ అవ్వాలని, బాగా ఫేమస్ అవి డబ్బులు సంపాదించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు. మాకు అలాంటి అవసరం లేదు. మా దేవుడు ఉంటే చాలు, మా ఆత్మీయ తండ్రి ఉంటే మాకు చాలు, అంతేగాని మాకు ఇవన్నీ అవసరం లేదు. మీరు మా అన్నయ్య మీదకి వచ్చారు కాబట్టి మేము ఇలా గొంతిప్పి మాట్లాడుతున్నాం. కానీ లేకపోతే మేము మీతో ఇలా మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. మిమ్మల్ని ప్రశ్నించాలన్న అవసరం కూడా మాకు లేదు. మా అన్నయ్యని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి అనేక రకాలుగా చెడుగా ప్రకటించాలని చూస్తున్నారు మీరు, కాబట్టి మేము మాట్లాడుతున్నారు. ఇంతవరకు కూడా ఒక స్త్రీని మా అన్నయ్య 10 మందిలోకి తేవాలి, మాట్లాడాలన్న భావం కూడా మా అన్నయ్యకి లేదు. ఎప్పుడైనా సరే మా అన్నయ్యకి మేము అనుకుగానే లోబడే ఉంటాం. మా అన్నయ్య అంటే మా గౌరవం, మర్యాద. అందరు ఆడవాళ్ళలాగా వీడియోలు చేసి మేము వ్యభిచార స్త్రీలాగా మేము
దేవుడి బిడ్డలాలే మేము మాట్లాడుతాం. మా నోటి నుంచి ఒక బూతు మాట కానీ మిమ్మల్ని కించపరిచే మాటలు కానీ మీరు అన్న మాటలే మేము మాట్లాడుతున్నాం కానీ మీరు అన్న మాటలు మేము మీకు గుర్తు చేస్తున్నాం కానీ మేము మిమ్మల్ని ఏ మాట అంటలేదు. మమ్మల్ని మాత్రం మీరు అలా అనొద్దు. మా అన్నయ్యని మాత్రం మీరు అలా కించపరిచి మాత్రం మాట్లాడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మేము అంటే మీరు అప్పుడు మమ్మల్ని ప్రశ్నించాలి కానీ మిమ్మల్ని మేమేం అంటలేదు. మా అన్నయ్యని మాత్రం తక్కువ చేసి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానంటే మీరందరూ చాలా మన గురించి పూలు పెట్టుకునే విషయం గురించి ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు మాట్లాడాల్సి పడవచ్చు. కానీ చాలా మన నాకు తప్పుగా మాట్లాడలేదు. మీరందరూ అర్థం చేసుకోండి. అక్కల్లో చెల్లెళ్ళు మీరందరూ అర్థం చేసుకోండి. చాలా మన ఎప్పుడు అలా తప్పుగా మాట్లాడు. ఏ చెల్లెళ్ళైనా ఎవరినైనా దూషణకరంగా మాట్లాడు. ఎవరిని ఎప్పుడు అట్లా అని అడగడు. మమ్మల్ని అందరూ ఆదరిస్తారు. చెల్లెళ్ళని అక్కలని మమ్మల్ని అందరూ ఆదరించి ఆయన సన్నిధికి చేర్చుకొని ఆయన మాకు ఒక ముద్దు పెట్టైనా ఆయన మంచిగా బతకాలని దేవుని పరిచయం చేశాడు. దేవుని దగ్గర చేశాడు. మాకు ఈ సన్నిధికి వచ్చినాక మేము చాలా మారు మనసు పొందాం. చాలా దేవుని తెలుసుకొని దేవుళ్ళలాగా మేము ఉంటున్నాం. దేవుళ్ళలాగా మేము బతకాలని అనుకుంటున్నాం. కానీ మీరు దూషణకరంగా మీరు మాట్లాడద్దు. మరి దేవుణ్ణి కూడా దూషణకరంగా మాట్లాడుతున్నారు. యేసుప్రభు గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. యేసుప్రభుని ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అసలు బైబిల్ మీద మేము అది పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథం మీద వచ్చపోయాలని ఆ కర్ణాటకలో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడొచ్చా? అలా తప్పు కదా. మేము ఎప్పుడైనా మీ గ్రంథాలను మేము అన్నామా? తప్పుగా మేము ఎప్పుడు మాట్లాడలేదుగా. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మేము చర్చికి వెళ్తున్నాం. మా చర్చికి వెళ్ళే స్త్రీలందరినీ వాళ్ళకి చెప్పాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అలా మాట్లాడొచ్చా? ఏ రోజన్నా కానీ మేము అలా మాట్లాడామా? ఏ దైవజనుడు కానీ ఏ పరిచయాలు ఎవరన్నా కానీ అలా మాట్లాడారా? ఎప్పుడు మేము ఆ మాట్లాడారు. కానీ